ఆర్టీసీ ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు మరోసారి మోసం చేసింది. బడ్జెట్లో ఆర్టీసీ విలీనం ఊసెత్తలేదు. 2.5 ఏళ్లు గడిచినా అపాయింటెడ్ డేటు ప్రకటించకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా అధికంగా నిధులు కేటాయించి ఆర్టీసీని విలీనం చేస్తారేమోనని ఆశించిన కార్మికులకు ఈసారి కూడా మొండి చెయ్యి ఎదురైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కలగానే మిగిలిపోనుందా? ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావటం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కలను కళ్ళ చేసేందుకే ప్రయత్నిస్తోందా అంటే అవునని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. నాడు ముఖ్యమంత్రిగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను స్వయంగా విన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశంపై సాధ్యాలు పరిశీలించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఉభయ సభల్లో ఆ బిల్లును పాస్ చేయించి గవర్నర్ వద్దకు పంపారు. నాటి గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకపోతే ఆర్టీసీ కార్మికులు యాజమాన్యాన్ని రాజ్భవన్ కు పంపి ఆ బిల్లుకు ఆమోదం తెలిపేలా కృషి చేశారు. చివరికి అపాయింటెడ్ డే కూడా ప్రకటిస్తే ఎన్నికల కోడ్ ఆ కార్యాన్ని అడ్డుకుంది. అప్పుడే కేసీఆర్ చేసిందేంది? మేమే అపాయింటెడ్ డే ప్రకటిస్తాం, ఆర్టీసీని విలీనం చేస్తామంటూ మేనిఫెస్టోలో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు 2.5 ఏళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే మార్గాలు తెలియకపోవడంతో ఆర్టీసీ విలీనం దాదాపుగా ఆగిపోయిందని స్వయంగా ఆ సంస్థ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఆర్టీసీ విలీన ప్రక్రియ నానాటికి ఆలస్యం అవుతుండటంతో కార్మిక సంఘాల నేతలు రెండోసారి సమ్మె సైరన్ మోగించారు. అపాయింటెడ్ డే ప్రకటిస్తే ఆ నెల నుంచి ప్రతి నెల అదనంగా ప్రభుత్వానికి 500 కోట్ల వరకు అవసరమవుతుందని నిపుణులు చెప్తున్నారు. అంత ఆర్థిక భారాన్ని మోసే స్థితి ప్రభుత్వానికి లేకపోవడంతో ఈ విలీన ప్రక్రియను ప్రస్తుతం పక్కన పెట్టినట్టు తెలిసిందే. ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం ప్రతి నెల 300 కోట్లకు మించి రాకపోవడంతో ఆ సంస్థకు నిధులు ఇవ్వడమే దండగానే కోణంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్లో ఆర్టీసీకి మహాలక్ష్మి ఉచిత ప్రయాణం కింద ఇవ్వాల్సిన రీయింబర్స్మెంట్ తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. ఆర్టీసీకి ప్రభుత్వం గత 3 బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా సహకారం అందించకపోవడంతో అది అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే సుమారు 3,000 కోట్ల వరకు అప్పులు చేసింది. విడతల వారీగా చేసిన అప్పులకు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో వాటిని తీర్చుకునే భారం ఆర్టీసీని మోస్తుంది. ఈ అప్పులకు తోడు మహాలక్ష్మి పథకానికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల రావాల్సిన బకాయిలు 2,500 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా విడుదల చేయలేదు. దీంతో పాటు 666 కొత్త బస్సుల కొనుగోలుకు 241.37 కోట్లు కావాలి. వాటికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు వస్తుండటంతో ఇక కొత్త బస్సుల కొనుగోలు లేవని స్పష్టమవుతుంది. రుణాల చెల్లింపులకు 855.01 కోట్లు అవసరం కాగా ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం ఆర్టీసీకి రుణాల కింద ఏటా 900 కోట్లు కేటాయించింది. కొత్తగా బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి 406 కోట్లు అవసరం కాగా వాటిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, దివ్యాంగులు బస్ పాస్ల రాయితీల భారం కూడా ఆర్టీసీపైనే పడనుంది. ఈ బడ్జెట్లోనైనా అధికంగా నిధులు కేటాయించి ఆర్టీసీని విలీనం చేస్తారేమోనని ఆశించిన కార్మికులకు ఈసారి కూడా రేవంత్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు ఇవ్వకపోవడం దారుణమని, బడ్జెట్లో ఆర్టీసీని విస్మరించడం అంటే కార్మికులను అవమానించడమేనని కార్మికులు మండిపడుతున్నారు.